తనుతానై మురించేది మగువా, ముడితానై మనిషినే మలిచేది మగువా, ముడితానై మనిషినే మలిచేది మగువా. నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని మగువా. ఈ సృష్టి భగవంతుడే, కానీ ఆ సృష్టిని నిలబెట్టేది మహిళ. ఇప్పుడెంత ఊపిరిని ఊదేది భగవంతుడైతే ఆ ఊపిరిని నిలబెట్టుటకు తన జీవితాన్ని పణంగా పెడుతుంది మహిళ. ప్రతి మనిషి మొదటి మాట, మొదటి అడుగు, మొదటి గురువు అమ్మ, అది మహిళ. నవ సమాజ నిర్మాణ ఆవశ్యకత మహిళా అక్షరాస్యత. ఆడపిల్లలకు చదువు ఇంటికి వెలుగు, అమ్మాయి చదువు అవనికే వెలుగు. మహిళా చైతన్యం జాతికే చైతన్యం. మహిళాభివృద్ధి మానవాభివృద్ధికి దోహదం. సమాజ స్థాపన బాలిక చదువుతోనే సాధ్యం. సమాజంలో ప్రతి మార్పు మహిళ మార్పుతోనే సాధ్యం. ఇలా ఎన్నో ఆశలతో సమాజంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళ అప్పటికే ఎన్నో రకాల తప్పనిసరి కష్టాలను ఎదుర్కొని ఉంటారు. అనాదిగా మన సమాజంలో నాటుకుపోయినవి అవి. Women are forced to have abortions because their baby is girl child. మగపిల్లవాడికి ఆడపిల్లకు అన్ని విషయాల్లో వ్యత్యాసం. ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే భావం. ఆడపిల్లల చదువు అధిక కట్నాలకు దారి తీస్తుందనే అపోహలు. ఆడపిల్లలకు భారం అనుకుంటూ బాల్యంలోనే వివాహం, అది భవిష్యత్తులో విషాదమని గుర్తించకపోవడం. బాల్యంలోనే వివాహం బాధలతోనే మొదలు. చదువుకునే రోజుల్లో ఈటీలు, అవమానాలు, అత్యాచారాలు, అభద్రతా భావన. ఈ విధమైన కష్టాలు అనుభవించి ఒక మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ ఈ సమాజంలోకి అడుగు పెడతాం. ఎంత కష్టపడి ఒక మంచి స్థానం సంపాదించినా అక్కడ కూడా పని కేటాయింపులో ఆడ మగకు వ్యత్యాసం, చెల్లించే వేతనంలో వ్యత్యాసం, అభిప్రాయాన్ని వెలిపుచ్చుటలో ఆటంకాలు మరియు ఆడది అనే చులకనా భావం. సాటి ఉద్యోగుల నుంచి ముఖ్యంగా లైంగిక వేదికలు, లింగ వివక్షత. అయినా కూడా మన మహిళలు ధైర్యం కోల్పోకుండా తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ అడుగడుగునా ఎదురయ్యే సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాం. అలా ఆదర్శంగా నిలిచిన వారిలో కొంతమంది నన్న ఈ సందర్భంగా గొప్పవారిని కలుసుకున్నాం. వీరందరూ తమ కంటూ ఒక చరిత్రను సృష్టించుకోవడమే కాదు, మనలాంటి ఎందరికో నేను ఆడదాన్ని, ఏం చేయగలను,
నాకు పెళ్ళయింది, నేనేం చేయగలను, నాకు భర్త లేడు, నేను ఈ సమాజంలో ఎలా బ్రతకగలను అని అనుకుని కృంగిపోయే వారందరికీ వీరందరూ ఆదర్శంగా నిలిచారు. నమస్కారం